ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధము ఏర్పడినప్పుడు ఇశ్రాయేలీయుల్లో కొంచెం భయం అనేది వచ్చింది. దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయుల మీద మనం ఓడిపోతామేమో, ఫిలిష్తీయుల మీద విజయాన్ని సాధించలేమేమో, ఫిలిష్తీయులు మనపైన విజయం పొందుతారేమో అన్న ఒక భయము ఇశ్రాయేలీయుల్లో వచ్చింది. ఇశ్రాయేల్ అనగా ఎవరండి? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు. దేవుని చేత పిలువబడినటువంటి వారు శత్రువులైనటువంటి ఫిలిష్తీయులకు భయపడవలసినటువంటి అవసరం వచ్చింది. ఎప్పుడైతే వారు భయపడతా ఉన్నారో వారి ఆలోచన ఎలా ఉంది తెలుసండి? సిలోహు మందిరములో ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని వచ్చి మనం యుద్ధ భూమిలో గాక పెట్టుకోగలిగితే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు అనే ఒక ఆలోచన ఇశ్రాయేల్కి వచ్చింది. దేవుని బిడ్డలారా, అవును, వాళ్ళ ఆలోచన మంచిదే. దేవుని మహాకృపను బట్టి వాళ్ళ ఆలోచించిన రీతిగానే ఇశ్రాయేలీయులు సిలోహు మందిరములో ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని వచ్చి యుద్ధ భూమిలో పెట్టుకున్నారు. ఆ మందసం దగ్గర ఒప్ని ఫినెహాసులు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఒప్ని ఫినెహాసులు ఉన్నారు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైనప్పటికీ యుద్ధములో ఇశ్రాయేలీయులు ఓటమి పాలైపోయారు. దేవుని బిడ్డలారా, గమనించండి. వాళ్ళ మధ్యలో మందసం ఉంది, అయినా వాళ్ళు ఓటమి పాలవడానికి కారణం ఏంటి తెలుసా? ఈరోజు బాగా గమనించాలి దేవుని బిడ్డలారా. ఎందుకు వాళ్ళు దేవుని మందసం వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ వాళ్ళు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని బిడ్డలారా, మందసం దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఈరోజు బాగా అర్థం చేసుకోండి. చాలా కుటుంబాల్లో దేవుని బిడ్డలారా బైబిల్ ఉంటుంది, చాలా కుటుంబాల్లో బైబిల్ ఉంటుంది, చాలా గృహాల్లో బైబిల్ ఉంటుంది, చాలా మంది ప్రజల దగ్గర చేతిలో బైబిల్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓటమి పాలైపోతూ ఉన్నారు, ఓడిపోతూ ఉన్నారు. జరగవలసిన కార్యాలు జరగట్లేదు, జరగవలసిన అద్భుతాలు జరగట్లేదు, జరగవలసినటువంటి మేలులు జరగట్లేదు, జరగవలసినటువంటి మహత్కార్యాలు వారి జీవితాల్లో జరగట్లేదు. కీడులు సంభవిస్తూ ఉన్నాయి, ఆపదలు సంభవిస్తూ ఉన్నాయి, ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి, విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. బైబిల్ చేతిలో ఉన్నప్పటికీ అటువంటి పరిస్థితులు సంభవించడానికి గల కారణం ఏంటి అనంటే, బైబిల్ అయితే చేతిలో ఉంది కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ అయితే గృహంలో ఉంది కానీ, బైబిల్ అయితే కుటుంబంలో ఉంది కానీ దానికి కావాల్సింది ఏంటి తెలుసా? ప్రార్థన చేయట్లేదు దేవుని. ఇశ్రాయేలీయులు మందసాన్ని అయితే యుద్ధ భూమిలో పెట్టుకున్నారు కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు, యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎవరికి కావాలి అని అంటే ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. బైబిల్ని చేతిలో ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, నీకు విజయం రావాలి అని అంటే నువ్వు ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేయగలిగితే గొప్ప విజయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. చాలామంది అనుకుంటున్నారు బైబిల్ ఉంది, పర్వాలేదు, దేవుడు నాకు కార్యం చేస్తాడు అని అనుకుంటున్నారు. బైబిల్ ఉండటం చాలా మంచిది. నీ కుటుంబంలో బైబిల్ ఉండాలి, నీ గృహంలో బైబిల్ ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో బైబిల్ ఉండాలి, నీ చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ ఎప్పుడైతే మన చేతిలో ఉందో దేవుని బిడ్డలారా, మనం చేయవలసిందేంటి తెలుసా? ప్రార్థన. ఆ ప్రార్థన మన జీవితంలో ఏం చేస్తుందండి? గొప్ప విజయాన్ని ఇస్తుంది, గొప్ప మేలులను అనుగ్రహిస్తుంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? బైబిల్ మాత్రం ఇంట్లో ఉందంటే ప్రార్థన చేయట్లేదు ఎవరు. బైబిల్ పేరుకు మాత్రము మనం క్రైస్తవులంగా కనబడతా ఉన్నాం, పేరుకు మాత్రము మనం దేవుని బిడ్డలుగా కనబడతా ఉన్నాం, పేరుకు మాత్రము మన ఇంట్లో బైబిల్ ఉందంతే. బైబిల్ చదవాలన్న ఆలోచన మనుషులకు ఉండట్లేదండి, ప్రార్థన చేయాలన్న ఆలోచన కూడా మనుషులకు రావట్లేదు. ఈరోజు నీవు విజయం పొందాలంటే దేవుని బిడ్డలారా ఒక్క విషయాన్ని గమనించు. మీ ఇంట్లో బైబిల్ ఉండాలి,
నీ ఇంట్లో ప్రార్థన కూడా ఉండాలి. అప్పుడు శత్రువు పైన నీకు విజయం అనేది వస్తుంది. ఇశ్రాయేలు ఓటమి పాలవడానికి గల కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, మందసం అయితే వాళ్ళ మధ్యలో ఉంది, కానీ ప్రార్థనా జీవితం వారి మధ్యలో లేకపోవడం వలన ఓడిపోయారు. ఈరోజు నువ్వు ఓడిపోయే స్థితిలో ఉన్నావు అని అంటే దానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రార్థనా జీవితం కలిగి లేవు. ఈరోజు నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది అయితే జీవితంలో ఓడిపోతా ఉన్నారో, ఎంతమంది అయితే జీవితాల్లో ప్రమాదాలు, కష్టాలు, ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయో వారందరి జీవితాల్లో ప్రార్థనాత్మను అనుగ్రహించిన ఆయన మీ వాక్యమును వారి హృదయాల్లోనికి అనుగ్రహించండి తండ్రి. ప్రతి వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థనా జీవితం కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.